ఇవాళ తెలంగాణ అంటే నిజాం ప్రభు గురించి చెప్పకుండా మనం తెలంగాణ చరిత్రను చెప్పలేం. అట్లాగే ఆధునిక తెలంగాణను చెప్పాలంటే కేసీఆర్ గారి చరిత్రను చెప్పకుండా ఆధునిక తెలంగాణ లేదు. సో ఆనాటి నిజాం నాటి హైదరాబాదుకి ఎంత చరిత్ర ఉందో, హైదరాబాదు హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కానీ మిగతా ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టు ఈరోజు లక్షల ఎకరాల భూములకు సాగునీరు తాగునీరు అందించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే ఉస్మానియా యూనివర్సిటీని మొదలుకుంటే, ఉస్మానియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే ఇవాళ ఆధునిక సమాజానికి ఒక 150 సంవత్సరాల యొక్క ప్రజల యొక్క అవసరాలను తీర్చే తాగునీటి సాగునీటి వైద్యాన్ని చదువును విద్యను ఇలా ప్రపంచంలో నేను నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో రాజులలో రాజరిక పరిపాలన అంత గొప్ప రాజరిక పరిపాలన చేసిన చరిత్ర నిజాంది. తర్వాత నాకు కేసీఆర్ గారే కనబడతారు ఆధునిక చరిత్రలో మన తెలంగాణ సమాజం. ఎందుకంటున్నా ఈ మాట అంటే 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం, ఆ విగ్రహం రాజకీయాల కోసం చేయలేదు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయలేదు. తెలంగాణ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, ఆర్టికల్ 3 వల్ల వచ్చింది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యావత్ సమాజం మీద ఉంది అని చెప్పి కేసీఆర్ గారు 125 విగ్రహం అంటే దాదాపుగా దానికి 140 కోట్లు మాత్రమే అయింది. అంటే అంత తక్కువ ఖర్చులో ప్రపంచం ఇలా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది అంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఇలా ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం ఇటువైపు చూసింది. అంటే ఎవరు ఇంత పెద్ద నిర్మాణం, ప్రపంచ మేధావి యొక్క ఇంత గొప్ప విగ్రహాన్ని కట్టిన చరిత్ర ఎవరిది? అక్కడ ఒక్క ఇల్లన్న కూడా కూల్చారా? ఒక సింగిల్ ఇల్లన్న కూల్చబడ్డదా? అంత పెద్ద విగ్రహం కట్టినప్పటికీ కూడా ఇంత పెద్ద సంస్కరణలో ఆయన ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క ఇల్లును కూడా కూల్చిన పరిస్థితి లేదు. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కేసీఆర్ గారు, నేను కేటీఆర్ గారు ప్రజెంటేషన్ విన్నా, అద్భుతంగా ఆయన ప్రజెంటేషన్ చేయగలిగారు. 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క సింగిల్ బస్తీని కూడా కూల్చకుండా, ఇండ్లను కూడా కూల్చకుండా వారు నగరాభివృద్ధిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగిందంటే కేసీఆర్ గారి ప్రజెంటేషన్ కంటే ముందు నాకు అంత క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ కేటీఆర్ గారి ప్రజెంటేషన్ తర్వాత కేసీఆర్ గారి యొక్క విజన్ ఈ మహానగరం యొక్క అభివృద్ధి పట్ల కానీ, పేద ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఒక్క ఇల్లు కూర్చకుండా ఇవాళ ఆ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ నగరం డెవలప్ చేయడానికి తను ఒక ఆనాటి నిజాం లాగానే ఈనాటి కేసీఆర్ గారు కూడా చేసింది అనడానికి ఒక నిదర్శనంగా ఆయన పరిపాలన మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇలా కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేసినా, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత బాగా చేసినా 84,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే అది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఖర్చు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చే 84,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, నివేదికలే ప్రకటిస్తే మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. సో ఆ పరిస్థితులలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఆ ప్రాజెక్టు అసలు ప్రపంచంలోనే ఒక వింత ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా కింది నుండి పైకి నీళ్లను అంటే హై అంటే ఆ కింది నుండి పైదాకా వాటర్ రావాలంటేనే పైనుండి కిందికి రావడం ఈజీనే, నీళ్ళు పైనుండి కిందికి రావడం అనేది చాలా ఈజీ. కానీ కింది నుండి పైకి నీళ్ళు రప్పించడం అనేది పెద్ద చరిత్ర. అది అంత పెద్ద చారిత్రాత్మకమైన ఒక టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ తెలంగాణ ఆయన గుర్తుపెట్టుకుంటుంది. ఖచ్చితంగా మరొక హిమాయత్ సాగర్ లాగా అది నిలిచిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. సో అట్లాంటి కేసీఆర్ గారు నాకైతే ఆధునిక నిజాం అయితే ఆయనలో కనిపించాడు. ఎందుకంటే వారు కట్టిన సెక్రటరియట్ కావచ్చు,
వారు కట్టిన ఏ కట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగానే ఉంది తప్ప అది చరిత్రహీనునిగా తయారు చేయలేదు. సో అందుకే ఇవాళ ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా, అందులో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాకుండా దళిత బంధు కూడా చరిత్రలో ఇక్కడ పెట్టలేదు. దళిత బంధు 10 లక్షలు ఇవ్వడము మా దళితులకు మొత్తం కాళ్ళరిగే తిరిగిన ₹1,00,000 లోన్ దొరకడమే కష్టం. 1,00,000 లోన్ ఇవ్వాలంటే మా వాళ్ళు ఎంత తిరిగినా బ్యాంకులో ₹1 ఇయ్యారు. కానీ ఎట్లాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా మా దళితులకు 10 లక్షలు ఇచ్చిన ఘన చరిత్ర కూడా కేసీఆర్ గారిది. ఇవాళ చాలామంది, నేను చాలా గ్రామాలు కూడా చాలా ప్రాంతాలలో కూడా వెళ్ళడం జరిగింది. చాలా చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, 10 లక్షల మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది దళితులు బాగుపడ్డారు. వెహికల్స్ నడుపుకుంటున్న వాళ్ళు తన కుటుంబాలను పెంచి పోషించుకుంటున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు, ఇవాళ దళిత బంధువుల వేలాది కుటుంబాలు కూడా ఉపాధిని పొందుతున్నాయి. సో ఆ క్రమంలో ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నా పేద ప్రజలు కూడా ఇవాళ లక్షల మంది, దాదాపుగా 1,00,000 మంది వరకు, నీ 1,00,000 కోట్లకు నువ్వు 1,00,000 కోట్లు సంపాదించాలనుకుంటే మా లక్షల ఇల్లు కూల్చాలనుకునే ప్రయత్నం చేస్తున్నావు. మరి కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కూల్చకుండా ఇవాళ 70,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వస్తే కూడా ఆయన ఇవ్వాలని అనుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు లేదు. దళితులకు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అనేది కళ, కానీ ఆ కళను నెరవేర్చిన చరిత్ర కూడా కేసీఆర్ గారిది. సో ఇట్లా పేద ప్రజల ఓరియంటెడ్గా చాలా వరకు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, మరీ ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే కేసీఆర్ గారిదే. నిజంగా ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందు ఆయన చంద్రబాబు ప్రభుత్వం కానీ, లేదా ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణను ఎడారిగా చేసి ఇవాళ మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర ఆంధ్ర పెట్టుబడిదారులది. దానికి వత్తాసు పలికింది రాజశేఖర రెడ్డి, దానికి వత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు, దానికి వత్తాసు పలికింది ఎన్టీ రామారావు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ మీకు కనబడుతుంది. ఇవాళ అమరవీరుల స్తూపం కావచ్చు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర, నిర్మాణం చేసిన చరిత్ర కేసీఆర్ గారు చేశారు. కాబట్టి కేసీఆర్ గారికి ఆర్పిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఒక్క పేద ప్రజల ఇల్లు కూల్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఊరుకునే సవాలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను.